వేరొక శ్లోకాన్ని విజ్ఞాపన చేస్తాను. ఇందులో శంకరులు అంటారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాది విశదః కరాళం యక్ష్వేళం కబళతవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాతంక మహిమా. ఇది నిజానికి ఎంత పవిత్రమైన ఎంత గొప్ప శ్లోకమో తెలుసా అండి. నేను ఏదైనా ప్రతి శ్లోకాన్ని అలా చెప్తావు అనుకోకండి. ఏదో చెప్పాలి కాబట్టి ఉపన్యాసంగా నేను ఒక్కొక్క శ్లోకాన్ని ఇలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఏదో ఇంకో 2 రోజుల్లో అయిపోతుంది, వీడు అసాధ్యం కులాన్ని మీరు ఏవో లెక్క వేసి ఇప్పటికీ వీడు ఇన్ని శ్లోకాలు చెప్పారని లెక్క కడితే వీడు ఇన్నే చెప్పాడు అనుకుండిపోతారేమోనని నేను ఏదో ఒక్కొక్క శ్లోకాన్ని ఇంక అక్కడతో పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాను. కానీ నిజంగా ఆ శ్లోకాన్ని మిగిలిన శ్లోకాలతో అనుసంధానం చేసి ఆ మాటల వెనకాతల ఉండే రహస్యాలని వర్ణించారనుకోండి, ఎంతంతసేపు పడుతుందో ఒక్కొక్క శ్లోకం. కానీ అందులో ఉన్న ప్రధానమైన విషయాన్ని మాత్రం దాటటం లేదు. ముఖ్యమైన విషయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అందుచేత మణిపూసల్లాంటి శ్లోకాల్లో ఇదొక శ్లోకం. అందులో శంకరులు అంటారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం. ఎంత ఎలాంటి మాటలో చూడండి. ఎవరు తీయగలరండి అసలు ఆ మాటల్ని? మీరు ప్రత్యామ్నాయం పెట్టగలరా? అమ్మా, దేవతలందరూ పాల సముద్రానికి వెళ్ళి చిలికారు. దేనికి? వాళ్ళకి ఏం లోటు వచ్చింది? వాళ్ళకి అన్నీ ఇచ్చాడు పరమాత్మ. మంచి లోకాలకి ఆధిపత్యం ఇచ్చాడు, హవిస్సులు తినే అదృష్టం ఇచ్చాడు, చక్కగా నిత్య యవ్వనం ఇచ్చాడు. ఇన్నిచ్చినా కూడా వాళ్ళకి 2 బెంగలు. ఏమిటో తెలుసా? వృద్ధాప్యం వచ్చేస్తుందేమో అని బెంగ. ఎందుకని? బతికున్నా వృద్ధాప్యం వస్తే ఎందుకు పనికిరాడు. జర మృత్యువు కన్నా ఘోరమైంది. అందుకని ఆ వృద్ధాప్యం వచ్చేస్తుందేమో అని ఒక బెంగ, చచ్చిపోతామేమో అని ఒక బెంగ. అందుకని 2 పోవాలంటే ఏం చెయ్యాలి అనుకున్నాడు. పాల సముద్రాన్ని చిలికితే అందులోంచి అమృతం వస్తుంది. ఆ అమృతాన్ని తాగేశామా ఇంకా వృద్ధాప్యం రాదు, మరణము రాదు. అందుకని ఈ 2 చెయ్యాలనుకున్నారు. ఈ 2 పోవడానికి ఆ అమృతాన్ని తాగాలనుకున్నారు. అనుకుని వెళ్ళి పాల సముద్రాన్ని చిలుకుదాం అనుకున్నారు. పాల సముద్రాన్ని చిలకడానికి ఏముండాలి? కవ ఉండాలి. కవం ఎక్కడది? మందర పర్వతాన్ని తీసుకొచ్చి అందులో పడేశారు. తాడు ఉండాలి. ఆదిశేషుణ్ణి చుట్టారు. అది కింద ములిగిపోకుండా ఉండాలి. శ్రీ మహావిష్ణువు వచ్చి పడుకున్నారు. ఆయన వీపు మీద పెట్టి చిలికారు. చిలికితుంటే వీళ్ళు మొట్టమొదట కావాలనుకున్నది అమృతం. అందులోంచి తిన్నగా అమృతం రాలా, కొన్ని వస్తువులు పుట్టడం మొదలెట్టాయి. ఒక్కొక్క వస్తువు వస్తోంది. చూశారు, అబ్బో ఇది చాలా బాగుంది అనుకున్నారు. ఏదో హౌసీ ఆడుతున్న వాడికి చూడండి, ఫస్ట్ లైన్ ఓవర్ అంటాడు, సెకండ్ లైన్ ఓవర్ అంటాడు, థర్డ్ లైన్ ఓవర్ అంటాడు. ఆఖరణ హౌస్ఫుల్గా ఏదో ఆడుతుంటారు. అలా మొట్టమొదటి ఏదో ఒక వస్తువు వచ్చింది, చేసుకున్నారు, తీసేసుకున్నారు. ఇంకో మంచి వస్తువు వచ్చింది, ఇంకోటి తీసేసుకున్నాడు. ఇంకో మంచి వస్తువు వచ్చింది, ఇంకోటి తీసేసుకున్నాడు. 4వసారి కూడా వస్తోంది ఇంకో వస్తువు. అబ్బో ఇదేదో మనం తీసుకుందామని చూశారు. ఏమిటొచ్చింది అందులోంచి? అప్పలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగెన్ చప్పుడు నిండెన జండము చెప్పెడిదే మజుని చెవులు చిందరగొనియన్. ఆ చప్పుడికి ఎక్కడో సభలో ఉన్న బ్రహ్మగారు బయటికి వచ్చి చెవులు మూసుకుని, ఏమిట్రా ఈ అల్లరి, ఇంత చప్పుడు ఏమిట్రా అని అడిగాట. అడిగితే ఆలోల జలధి లోపల నాలో నహి విడచి సురలన సురలభ రపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ. హాలాహల విషం పుట్టింది. పుట్టేదేమైనా ఊరుకుందా? అది దూకుతోంది, గుర్రాలు దూకినట్టు దూకుతూ వెళ్ళిపోతోంది. ఎంత చిత్రం అంటే అది సముద్రం మీదకి వెళ్ళింది. సముద్రం అంతా కనపడ్డం మానేసి తాగేసింది సముద్రాన్ని. అరణ్యం మీదకి వెళ్ళింది. అరణ్యం అంతా మైదానం అయిపోయింది. చెట్లన్నీ కాల్చేసింది. అలా దేని దగ్గరికి వెడితే దాన్ని కాలుస్తోంది. అలా ఈ దేవతలందరూ పరిగెడుతున్నారు. ఎక్కడికి పరిగెడతారు? పరిగెత్తారు. పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళారు? చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంచేరి ఈశుని దవ్వారికులు అడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుముదయన్ వీక్షింపుమన్ చంబుజానన ముఖ్యుల్కనిరే ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. పరమేశ్వరుడి యొక్క సభకి వెళ్ళారు కైలాసానికి. వెళ్ళి ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. అమ్మవారు హైమవతిగా పుట్టింది. అప్పటికి ఇక్కడ దాక్షాయణిగా శరీరాన్ని వదిలింది. హిమవంతుడికి కూతురుగా హైమవతిగా పుట్టింది.
పుట్టి పర్వతరాజ పుత్రి పార్వతి అయి పరమశివుణ్ణి పరిణయమాడింది. అమ్మ పక్కనుంది. ఇప్పుడు అమ్మేం చెయ్యాలి? పిల్లాన్ని కొట్టించింది అమ్మే వాడి రక్షణ కోసం. రేపు పొద్దున్న మళ్ళీ రికమెండ్ చేసి పిల్లాన్ని సినిమాకి తీసుకెళ్లేటట్టుగా చేసేది అమ్మే. రక్షణ అమ్మే చెయ్యాలి, శిక్ష అమ్మే చేయించాలి. అందుకని పాపం వీళ్ళందరూ వెళ్ళి అయ్య బాబోయ్ హాలాహలం వచ్చేస్తోంది, శంకరా రక్షించు 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 అని పరిగెత్తారట. పరిగెడితే శంకరుడు గబగబా బయటికి వచ్చాడు, చూశాడు తరుంకొచ్చేస్తోంది హాలాహలం. అప్పుడు పార్వతీదేవి ఏమనాలి వచ్చి? అసలు పరమశివుడు ఏమనాలి ముందు? ఏరా మీరు పాల సముద్రం చిలికారా? చిలికితే అంతకు ముందు కొన్ని వస్తువులు వచ్చాయా? అప్పుడు నేను మీకు జ్ఞాపకం రాలేదా? హాలాహలం వచ్చిందా? ఇప్పుడు నా దగ్గరికి వచ్చారా? ఆర్తరక్షణ కళా సౌరంభునిన్ శంభునిన్ అంటున్నారా? పైగా అలా అని ఊరుకున్నారా? ఓ ఆయన్ని విపరీతంగా పొగిడేశారు పట్టుకుని. స్వామి మూడులో లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్ సంపడి వారివదింపను సోంపారగ నీకే చెల్లు సోమార్థధరా. అందుకని తండ్రి నువ్వే పుచ్చుకోవాలి హాలాహలాన్ని, నువ్వు పుచ్చేసుకో అన్నారు. ఏమిరా మీకు పనికొచ్చే వస్తే మీరు పంచుకున్నారా? ఊళ్ళో వాళ్ళని చంపేసి హాలాహలం వస్తే నేను ఉచ్చుకోనా? ఇదేమన్యాయం రా అని అడగద్దు పరమశివుడు. ఆయన ఏం అడగలేదు. ఆయన అడక్కపోగా ఇలా పార్వతీదేవి వంక చూశాడు. ఇటు చూస్తాడు, వామార్థ భాగం ఇటు చూడటం. ఇటు చూశాడు. చూస్తే అమ్మవారు ఉంది. అమ్మవారు చిరునవ్వులు నవ్వుతూ ఉందిటే. ఉంటే అమ్మవారిని చూసి వద్దంటుందేమో, ఎంతైనా భర్త కదా హాలాహలం పుచ్చేసుకుంటానంటే ఏం బాగుంటుంది అని ఆవిడికి నచ్చ. ఎంత చిత్రంగా ఉంటుందంటే, చూసావా పార్వతి పాపం కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటుట ఆర్తుల ఆపద గెంటించుటకు దాని ఫలము దానం కీర్తి మృగాక్షి. మనం తల్లిదండ్రులు ఉన్నాం, పిల్లలు ఇంత కష్టపడిపోతున్నారు, హాలాహలం తరుముకొచ్చేస్తోంది, నేను ఆ హాలాహలం పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను, నేను పుచ్చుకోనా అన్నారట. అంటే పార్వతీదేవి ఏంటంటే చాలా క్యాజువల్గా ఇంకొంచెం ఉప్మా ఉండిపోయింది మూకుట్లో తినేనా అని వాళ్ళ ఆవిడని అడిగాడు అనుకోండి, తినేయండి అని ఎంత చాలా క్యాజువల్గా అంటుందో అంత క్యాజువల్గా ఆవిడ అందిట. ఓ దానికి ఉందయా పుచ్చేసుకో, నీకు ఎలా ఇష్టమైతే అలా చేసాయి అందుట. అంటే అడిగిపోయారు పరీక్ష మహారాజు గారు ఇది విని. ఏమయ్యా వాళ్ళు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవ్వా, వాళ్ళు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయనీ శ్రేయసే సత్యాయ అజ్జ కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే. అందుకని నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయనీ శ్రేయసే సత్యాయ అజ్జ కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అని. అజ్జ కుటుంబిని వాళ్ళు ఆది కుటుంబీకుల తల్లిదండ్రుల. అలాంటి వాడు అమ్మ పుచ్చేసుకుంటానంటే హాలాహలాన్ని, అయ్య పుచ్చుకుంటానంటే అమ్మ పుచ్చేసుకోమందా? ఎలా పుచ్చుకోమందయ్యా? తన ఐదోతనానికి భంగం రాదు అంటే పోతన గారు అన్నారు. వెంటనే ఆ కథ చెప్తున్నటువంటి మహానుభావుడు ఆ శుకుడు అన్నారు, మింగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో. ఆవిడ సర్వమంగళయ్య, ఆవిడ తన మెడలో ఉన్న మంగళసూత్రం మీద అమ్మవారికి అంత నమ్మకం, అందుకని తాగేమంది అన్నారు. అమ్మవారు ఆ రోజునంటే శంకరుడు గబగబా బయటికి వచ్చారు. ఇంతమంది పారిపోతే ఆయన ఒక్కడే ఎదురొచ్చాడు. తన చుట్టూ సురసంఘము జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రమంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకషమున్ మహావిషమున్ ఆహారించే హేలాగతిన్ కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదు ఆ విషమును ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృగ్గుచో అన్నారు. ఆ ఎదురెళ్ళాడు, హాలాహలాన్ని చేతిలోకి తీసుకున్నాడు, ఇలా ముద్ద చుట్టాడు, నేరేడు పండంత చేశాడు, నోట్లో పడేసుకున్నాడు. శిక్షింతు హాలాహలమును రక్షింతును లోకమన్నీయు, నేను ఇప్పుడే ఈ హాలాహలాన్ని శిక్షిస్తాను, భక్షింతును దీన్ని పండు తిన్నట్టుగా తినేస్తానన్నాడు అని గుటుక్కన మింగుతున్నట్ట. ఇది భాగవతంలో లేదు కానీ ఒక పురాణంలో చెప్తారు ఈ కథ. అమ్మవారు చూసింది ఇక్కడి నుంచి కిందకి దిగిందా తన భర్తకి హానొస్తుందేమోనని గభాలను లేచి ఆ కంఠం పట్టుకుంది. కంఠం పట్టుకుంటే ఇక్కడ ఉండిపోయింది. ఏమండి కంఠంలో ఉండిపోతే హాలాహలం కంఠాన్ని పాడి చేసేదా? మరి అదేంటి ఇక్కడ పెట్టి వదిలేస్తే సరిపోతుందా? ఉంచేశాను. ఇలా ఎన్నాళ్ళు పట్టుకుని ఉంటుంది భర్తని? అలా భర్తని పట్టుకుని ఉంటుంది, అలా మూర్తుందా పోనీ ఎక్కడైనా?
అంటే అమ్మవారు అనుకుందిట, మా ఆయన త్యాగి. ఆవిడ చూడండి, ఆయనకి ఏమీ అక్కర్లేదు, ఎప్పుడు అలా తిరుగుతుంటారు. ఎప్పుడో 1971లో వాళ్ళ అమ్మగారు వాచి కొన్నారట, దానికే ఎన్నాళ్ళైనా ఓవరాయిలింగ్. ఆ వాచియే పెట్టుకు తిరుగుతారు. ఒక్కనాడు ఓ వాచి అక్కర్లేదు, ఓ ఉంగరం అక్కర్లేదు. మహానుభావుడు తన బట్టలే తను చూసుకోరు సరిగ్గా అని తన ఈఎల్ ఎన్కాష్మెంట్ పెట్టి ఆయనకి తెలియకుండా వెళ్ళిపోయి టైటాన్ షోరూమ్ లో వాచి కొని తెచ్చి ఆయన పుట్టినరోజు ఆయనకి గుర్తు చేసి బహూకరించిన భార్యలా ఈయనేమీ పెట్టుకోడు. ఎంత సంతోషమో! ఓ ఏనుగుని చంపేసి దాని తోలు, ఓ పులిని చంపేసి ఓ ఉత్తరీయం, చేతిలో ఓ జింక, చేతిలో ఓ బ్రహ్మకపాలం, ఆ పైన గంగ, ఇక్కడ 3 నేత్రాలు, శవాల విభూతి, ఇల్లు రుద్రస్థానం. ఎంత సంతోషమో! ఆనందం 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 పొంగిపోతూ ఉంటాడు. ఓ బంగారం అక్కర్లేదు, ఓ ఇది అక్కర్లేదు. కానీ మనిషి చూస్తే తెల్లగా ఎంత అందంగా ఉంటారో. నిజంగా ఆయనే మెళ్ళో ఓ గొలుసు వేసుకుంటే చూడాలని కోరిక, ఆయన వేసుకోడు అనుకుని అమ్మ అనుకుందిట, ఇంత తెల్లగా ఉంటాడు కదా, ఒక నీల మణితో కూడిన హారం వేసుకుంటే ఎలా ఉంటాడో అలా చేసేసుకుందాం ఆయన అనుకుందిట. అనుకునే ఆహాలాహలాన్ని నీలమణిగా మార్చేసిందిట. మార్చేస్తే ఆయన కంఠం నీలకంఠుడైపోయేటప్పటి నుంచి. అయిపోతే నీలకంఠ అని పిలిస్తే ఇద్దరికి ఉలిక్కి పడతారట. భర్త ప్రేమ చేత పొంగిపోయి భర్తని అలా చూసుకోవాలని ప్రేమ ఉన్న భార్య, ఆవిడకి ఆయన అన్ని చేయిస్తాడు, ఆయన ఎప్పుడు చూసుకోడు. గజాసురుణ్ణి సంహరించి ముత్యాలు వస్తే దండకిచ్చి ఆవిడ మెళ్ళలో వేస్తాడు, తనేం వేసుకోడు. ఆయన ఏం వేసుకోకపోయినా ఆయన ఎప్పుడైనా ఒక్కటేసుకుంటే చూడాలని ఆవిడ అలానే ఒళ్ళంతా తగిలించేస్తే ఆయనకు అసహ్యం, ఏమిటివన్నీ ఆయన విసిరగలు పారేస్తాడు. అందుకని ఏదో ఒక్కటేస్తే బాగుండండి, అలా చూడాలనుంది, ఆ ఒక్కటి ఉంచుకోండి, ఆ ఒక్కటి ఉంచుకోండి అందనుకోండి. ఆవిడ మొహం చూసి ఇంకా కాదనలేక, మరి స్వాధీన వల్లభా కదా, ఆవిడ కోసం అదోటి ఉంచుకున్నట్టు. ఏమిటి ఉంచుకున్నాడు? బయట బంగారం కాదు, తన మింగిలే గరలా అన్ని నీలమణిగా ఉంచుకున్నట్ట కంఠంలో. అందుకని ఈ కథని చెప్తూ దీన్ని ఎంత అందంగా చెప్పారంటే శంకరాచార్యులు వారు, అమ్మా నీలకంఠుడయ్యాడమ్మా నీ భర్త, అందుకని నీలకంఠ అని పిలిస్తే అబ్బా ఆనాడు లోకాల కోసం గరళం మింగాను, ఇవాళ ఎవడో ఆర్తితో పిలుస్తున్నాడు నన్ను ఉలిక్కి పడతాడు. నువ్వు విరాగి అయినటువంటి భర్తకి రాగమును కల్పించి ఆయన మెడలో ఒక హారం వేసి చూసుకున్న పతివ్రతవి నువ్వు. నువ్వు తప్ప ఆయన మెడలో నీలమణి వేయగలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడమ్మా, నీకొక్కదానికి చెల్లిందమ్మా. అందుకని అదిగో అటువంటి మా తల్లివి నువ్వు, అటువంటి తండ్రి ఆయన, మీ ఇద్దరు మా తల్లిదండ్రులు, మేము నీ బిడ్డలం, మాకేం కావాలి ఇంకా? ఇది శంకరుల ప్రశ్న. ఈ భార్యాభర్తల అనుబంధాన్ని చెప్పడానికి శంకరులు అంటారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి. ఆ పాల సముద్రాన్ని చిలికి ముసల్తనం రాకుండా, చావు రాకుండా వాళ్ళు అమృతం తాగారు. బతికున్నారమ్మా? వాళ్ళు ఏం బతికి లేరు. ఎవరున్నారు? సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాప్యాది విశదః. శతమఖుడంటే ఇంద్రుడు. 1000 యాగములు చేసినటువంటి వాడు ఇంద్రుడు అవుతాడు. అందుకని ఆ ఇంద్రుడు ఉన్నాడా? ఇంద్రుడు లేడు. పోని దేవతలున్నారా? దేవతలు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఇంద్రుడు దేవతలు ఏమిటమ్మా? బ్రహ్మగారే లేరు, బ్రహ్మగారు కూడా వెళ్ళిపోయారు. ఆ బ్రహ్మగారుల శిరస్సులన్నీ కపాలాలన్నీ కదా శివుడి మెళ్ళలోకి వచ్చాయి. అందుకని బ్రహ్మగారు వెళ్ళిపోయారు. వీళ్ళెవరూ తాగలేదా అమృతం? వీళ్ళందరూ తాగారు. ఏరమ్మా తాగిన వాళ్ళందరూ? ఒక్కళ్ళే వెళ్ళిపోయారు. కానీ మీ ఆయన ఏం తాగాడు? అమృతం తాగలేదు, హాలాహలం తాగాడు. తాగిన చిత్రం ఏమిటి? ఆయన మాత్రం జీవించే ఉన్నాడు. ఎందువల్ల జీవించున్నాడో తెలుసా అమ్మా? అది ఆయన గొప్ప కాదులే అమ్మా, నాకు తెలుసు అసలు రహస్యం. తవ జనని తాటంక మహిమా. అమ్మా నీ చెవులకు పెట్టుకున్న తాటంకముల గొప్పతనం అమ్మా ఇది అన్నారు శంకరాచార్య గారు. ఏమిటి ఈ మాట? బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మాట చెప్పడంలో ఒక రహస్యం కూడా చెప్తున్నారు శంకరులు. ఒకటి, తాటంకం అంత గొప్పది. తాటంకము తనకి తాను ధరించింది స్త్రీ. ఈ తాటంకం ఎట్టి పరిస్థితులలో చెవులకి తాటంకం లేకుండా భర్తకి కనపడకూడదు భార్య వివాహం అయ్యాక. అయితే శంకరులు తాళిబొట్టు గురించి మాట్లాడకుండా తాటంకం గురించి ఎందుకు మాట్లాడదాం అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏమండి, ఏదో చెవుకి అన్నం పెట్టి అందులో చిన్న తాటాకి తోస్తే దానికి అంత గొప్ప శక్తి ఉంటుందా? ఈ దేశ సార్వభౌమాధికారాన్ని అంతటినీ తీసుకెళ్లి మీరు 3 మీటర్ల గుడ్డలో 3 రంగులు పూసి జాతీయ పతాకం చూపించట్లా? పతాకం కనబడితే ఎక్కడున్నా ఇలా శాల్యూట్ చెయ్యట్లా?
మీ దేశ సార్వభౌమాధికారాన్ని మీరు ఒక పతాకంలో చూపించట్లా, మీరు నమ్ముకున్నటువంటి మీ యొక్క శక్తినంతటినీ ఒక గుర్తులో మీరు చూపించుకోవట్లా, ఇది బ్రాహ్మణ్యమని చెప్పడానికి మీరు మెడలో యజ్ఞోపవీతం వేసుకోవట్లా, వీటన్నింటికీ పవిత్రత ఉండగాలేంది పెద్దల చేత సంస్కరింపబడి చెప్పినటువంటి చెవికి ఉన్న తాటంకములకు ఎందుకుంటుంది? ఆ శక్తి ఉండి తీరుతుంది నీకు నమ్మకం ఉంటే. నీకు నమ్మకం లేకపోతే నిన్ను రక్షించగలిగిన వస్తువుని నువ్వు వదులుకున్నావు అంతే, నీకు ఆ రక్షణ ఉండదు. అందుకని అమ్మా నీ చెవులకి తాటంకం ఉంది. శంకరుడు తాళిబొట్టు గురించి మాట్లాడకుండా తాటంకం గురించి ఎందుకు మాట్లాడారు అంటే శంకరుల యొక్క దృష్టి వేరు. అమ్మ చెవుల గురించి ఎందుకు మాట్లాడతారంటే అమ్మ చెవులు మన ప్రార్థనలు వింటాయి. అందుకని శంకరాచార్యుల వారికి అమ్మవారి చెవుల పట్ల ప్రత్యేకమైన భక్తి. కాదు కాదు, చెవులు శబ్దాన్ని వింటాయి. శబ్దం ఆకాశగుణికం. ఈ ఆకాశంలోంచి మొట్టమొదట సృష్టి వచ్చింది. ఈ చెవిలోకి మొట్టమొదట మంత్రోపదేశం జరుగుతుంది. ఈ చెవికి ఆభరణమైన తాటంకం పరమశివుడు ఉన్నాడనడానికి అమ్మ సౌభాగ్యానికి గుర్తయింది. ఆ పార్వతీ పరమేశ్వరులు మనకి తల్లిదండ్రులు. అందుకని శంకరులు అంటారు, అమ్మా ఈ దేవతలందరూ తాగారమ్మా విషాన్ని. తాగితే మాత్రం బతికున్నారా? వాళ్ళు బ్రతికి లేరు. కానీ నీ భర్తో అమృతం తాగలేదు, విషాన్ని తాగాడు. అయితే నీ భర్తకి ప్రమాదం వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? తవజనని తాతంక మహిమ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఇది అమ్మకేనా? ప్రతి సుమంగళికి, ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపమే. అమ్మవారు ఎలా ఉందో అలా ఉండడం నువ్వు నేర్చుకున్న నాడు నువ్వు నీ భర్తని నీ ఇంటిని రక్షించుకోగలవు. ఇది నీ యందున్నటువంటి శక్తి. ఆ శక్తిని నువ్వు విడిచిపుచ్చుకుంటున్నావు. ఇది చెప్పడానికి శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క వైభవాన్ని ఆ శ్లోకంలో కీర్తిస్తూ ఆంతరమునందు ఆవిడ విశ్వస్య భేషజీ. ఇవాళ పిల్లలందరికీ ఇంత కష్టం వచ్చింది. ఎవరు రక్షించాలి? అమ్మ రక్షించాలి. ఎలా రక్షించాలి? అయ్య చేత తాగించాలి హాలాహలాన్ని. మరి అయ్యనెవరు రక్షించుకుంటారు? మళ్ళీ శివస్య భేషజీ. మళ్ళీ భర్తను రక్షించుకునేది ఆవిడే. ఎలా రక్షించుకుంది? ఠాక్కన కంఠం పట్టుకుంది. పట్టుకుని ఆవిడ శక్తి స్వరూపురాలు కనుక హాలాహలాన్ని ఆభరణంగా మార్చేసింది, నీలకంఠుణ్ణి చేసేసింది. లేదు లేదు, అమ్మ అయ్య వేరా, పాలు పాల తెలుపు వేరా, అయ్యవారే ఇక్కడ ఉంచేసుకుని నీలకంఠుడై కూర్చున్నాడు. తప్పేం లేదు, మీరు ఎలా చెప్పినా తప్పేం లేదు. అందుచేత అదిగో అంత పరమ పవిత్రమైనటువంటి నీలకంఠనామాన్ని మనకు జ్ఞాపకం చేసేటటువంటి శక్తి కలిగినటువంటి ఈ శ్లోకంలో అమ్మవారి చెవుల తాటంకములను మనకి మానసా దర్శనం చేయించారు శంకరాచార్యుల వారు. కాబట్టి ఇవాళ మీరు ఏం దర్శనం చేశారు? ఇవాళ పంచమి ఉంది, ఉదయం పంచమి అమ్మవారి యొక్క స్వరూపం. పంచమి పంచ సంఖ్యేచి అంటున్నాం కదా. అటువంటి రోజు అసుర సంధ్య వేళ సౌందర్యలహరి అంతర్భాగంగా ఒక దేవాలయ ప్రాంగణంలో కూర్చుని అమ్మవారు పంచభూతముల సాక్షిగా నిలబడి ఉండగా ఇవాళ అమ్మవారి యొక్క పాపట ముందు పెట్టేటటువంటి సింధూర బొట్టుని, అమ్మవారి తాటంకములని, ఆ రెండింటి మాహాత్యాన్ని మనం చెప్పుకున్నాం. చెప్పుకోవడం చేత ఒకటి భర్తకి ఆయుర్దాయం నిలబడుతుంది. అకాలంగా వచ్చేటటువంటి ప్రమాదం ఏదైనా ఉంటే పరిహరింపబడుతుంది. తన ఇంటిలో ఏదైనా దరిద్రం ఉండి కష్టాలుంటే అమ్మవారి యొక్క పాపటలోని సింధూరమును దర్శనము చేయుట చేత పరిహరింపబడతాయి. ఇంకింతకన్నా మనకేం కావాలి? అందుకని అంత రెండు శక్తివంతమైనటువంటి శ్లోకాల్ని, అంతంత గొప్ప దర్శనాల్ని మనం ఏమి చెయ్యలేమో, ఏమి చేసి మనం ఆ ఫలితాన్ని పొందలేకపోతున్నామో అలాంటిది మనకి దర్శింప చేయడం కోసమని శంకర భగవత్పాదులు కటాక్షించారు.